అభిమానులు తాకిడి కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే కొంతమంది అభిమానులు ఆయన నివాసం వద్ద పెద్ద స్థాయిలో నివాసానికి చేరుకున్నారు. వాస్తవానికి చెంచల్గూడ జైలు నుంచి అల్లు అర్జున్ నేరుగా నివాసానికి చేరుకుంటారని చెప్పి అందరూ భావించారు. సో దీంతో ఆయన అభిమానులు కావచ్చు, కొంతమంది సినీ ప్రముఖులు కావచ్చు, ఉదయాన్నే ఆయన నివాసానికి చేరుకున్నారు అల్లు అర్జున్ను కలిసి పరామర్శించేదానికి. అయినప్పటికీ కూడా ఆయన అనూహ్యంగా ఇక్కడికి రావడంతో కొంత డైవర్ట్ అయింది. కొంతమంది అభిమానులు కూడా ఇప్పుడిప్పుడే అల్లు అర్జున్ గీతా ఆర్ట్స్ కార్యాలయంలో ఉన్నారన్న సమాచారం తెలియడంతో మీడియా ద్వారా కొంతమంది ఇక్కడ కూడా చేరుకుంటున్నారు. వాస్తవానికి పోలీసులు కూడా వాళ్ళందరినీ ఇక్కడ నుంచి పంపించేసే ప్రయత్నం చేస్తారు. టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి నివాసం వద్ద కావచ్చు, ఇక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద కావచ్చు. సో ఇక్కడ నుంచి కాసేపట్లో ఆయన ఇంటికి కూడా వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఒకసారి బయట కూడా పరిస్థితిని చూద్దాం. కొంత పోలీసుల హడావుడి కావచ్చు, కొంత సెక్యూరిటీ కూడా కొంత టైట్ సెక్యూరిటీని ఏర్పాటు చేశారు. పోలీసులు కూడా పహారా కాస్తున్నారు. వాస్తవానికి ఇక్కడ నుంచి కాసేపట్లోనే అల్లు అర్జున్ బయలుదేరి నివాసానికి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా కుటుంబ సభ్యులు కావచ్చు, ఆయన పిల్లలు కావచ్చు ఆయన కోసం ఎదురు చూస్తున్న సమాచారం. సో ఈ నేపథ్యంలోనే ఇక్కడ అడ్వకేట్స్తో చర్చల తర్వాత ఒక 15 నిమిషాలు 20 నిమిషాల్లోనే ఆయన ఇక్కడ నుంచి బయలుదేరుతారనేది ఆయన ఇక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయం నుంచి అందుతున్న సమాచారం. ఇక్కడ నుంచి వెళ్ళి కుటుంబంతోనే ఈరోజు పూర్తిగా గడిపే అవకాశం ఉంది. ఇంకొక వైపు సినీ ప్రముఖులు కూడా అనేక మంది నిన్ననే ఆయన చిరంజీవి కావచ్చు, నాగబాబు కావచ్చు, ఇతర ప్రముఖులంతా కూడా ఆయనను కలిసేదానికి ఇంటికి వెళ్ళారు. వాస్తవానికి నిన్న ఆయన జైలుకి వెళ్ళిపోవడంతో కలవలేకపోయారు. మళ్ళీ ఈరోజు కూడా అటు చిరంజీవి కావచ్చు, చిరంజీవి కుటుంబ సభ్యులు కావచ్చు, ఇతరులు కూడా ఖచ్చితంగా ఈరోజు అల్లు అర్జున్ కలిసే అవకాశం కనిపిస్తుంది. అందులో భాగంగానే అల్లు అర్జున్ కాసేపట్లోనే ఇక్కడ నుంచి బయలుదేరి నివాసానికి వెళ్తారనే సమాచారం. వాస్తవానికి ఈ కేసు 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా కూడా సంచలనం సృష్టించింది. వాస్తవానికి అల్లు అర్జున్ అరెస్ట్ అంశం దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు నేషనల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున వార్తలు రావడంతో కొంత ఏం జరుగుతుందనే అంశాన్ని కూడా కొంత ఆరా తీసే ప్రయత్నం అటు ప్రజలు కావచ్చు కొంత సెన్సేషనల్గా మారిన నేపథ్యంలో ఇంకా నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్తో కూడా కొంత ఈ కేసు విషయంలో పోలీసులు ఎంత సీరియస్గా ఉన్నారు అనే అంశం కూడా అర్థమవుతుంది. వాస్తవానికి తొక్కిసలాట జరిగిన సమయంలో అల్లు అర్జున్ కనుక అంటే సినిమా చూసే క్రమంలో ఆయన వచ్చి సినిమా చూసి వెళ్తే బాగుండేది, బయటకు వచ్చి చేతులు పూయడం ఏదైతే అభిమానులకు అభివాదం చేయడం వల్లే కొంత తొక్కిసలాట జరిగిందనేది అటు ఏదైతే ప్రభుత్వం వైపు నుంచి అటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ముఖ్యంగా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద కమెంట్ చేశారు. కాబట్టి సహజంగానే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళంతా కూడా కింది స్థాయి వరకు దాన్ని సమర్థిస్తూ వస్తారు. ఇక కొంత పొలిటికల్ టర్న్ కూడా అల్లు అర్జున్ అరెస్ట్ తీసుకుందని చెప్పవచ్చు. వాస్తవానికి ఇటు ప్రతిపక్ష పార్టీలు వాస్తవానికి అటు కేటీఆర్ కావచ్చు, ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా ట్విట్టర్ వేదికగా అల్లు అర్జున్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. ఇక బీజేపీకి సంబంధించి కీలక నాయకులుగా ఉన్న రాజాసింగ్ కావచ్చు, బండి సంజయ్ లాంటి నాయకులు, లక్ష్మణ్ లాంటి నాయకులు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించారు. ఒక జాతీయ అవార్డు గ్రహీతను ఎలా అలా అరెస్ట్ చేస్తారు, కొంత సమయం ఇవ్వాల్సిందంటూ కూడా ప్రతిపక్ష పార్టీలు అంటే విపక్షాలు అల్లు అర్జున్కు అండగా నిలిస్తే అటు కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి చట్టం తన పని తాను చేసుకుని పోతుంది, దీనిలో ప్రభుత్వ ప్రమేయం ఏం లేదు, కక్ష సాధింపులు అలాంటివి ఏమి ఉండవు అనేది అటు స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో కొంత పొలిటికల్ టర్న్ కూడా తీసుకుంది. దీని మీద పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా చర్చ జరుగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి సైతం అల్లు అర్జున్ అరెస్ట్ను ఖండించిన పరిస్థితి. సో ఇవన్నీ పరిశీలిస్తే కనుక కొంత అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం అయితే పొలిటికల్ టర్న్ను పూర్తి స్థాయిలో తీసుకుంది. దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చగా మారింది. దీన్ని ఇప్పుడు సినీ ప్రముఖులు ఏ విధంగా స్పందిస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది. సహజంగా సినీ ప్రముఖులు ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు పెద్దగా ప్రభుత్వాల మీద ఎక్కడ కూడా స్పందించే దాఖలాలు ఉండవు. తమ పని తాము చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే ప్రభుత్వం ఎవరున్నా కూడా సినిమా వాళ్ళకు అవసరాలు ఉంటాయి కాబట్టి సహజంగానే వాళ్ళు ఎవరు కూడా పొలిటికల్ కామెంట్స్ చేయరు. ప్రభుత్వాలను కూడా ఇక్కడ ప్రభుత్వాలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం కూడా ఉండదు. కానీ ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించిన కేసు విషయంలో ఈరోజు సినీ ప్రముఖులు ఏమైనా స్పందిస్తారా? తన తండ్రి అల్లు అరవింద్ ప్రముఖ నిర్మాతగా ఉన్నారు, సీనియర్ సినీ పర్సన్లో అత్యంత సీనియర్లో ఒకరు ఆయన. సో ఈ దాని మీద ఎలా స్పందిస్తారని కూడా కొంత చర్చ అయితే బయట సమాజంలో కావచ్చు, ఇక్కడ గీతా ఆర్ట్స్ కార్యాలయం వద్ద కూడా కొంత పొలిటికల్ చర్చ. సహజంగా ఇక్కడికి అల్లు అర్జున్ చూడటానికి వచ్చేవాళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు కూడా పొలిటికల్కి సంబంధించి దీని వెనుక ఏం జరిగింది అనే అంశాన్ని తెలుసుకునే ప్రయత్నం కొంత చర్చలో అయితే పెద్ద ఎత్తున చర్చలో కనిపిస్తుంది. సో మొత్తానికైతే నిన్న మధ్యాహ్నం 12 గంటల నుంచి అనూహ్య